పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నట్టుంది మన ఏలూరు జిల్లా ఇండోర్ స్టేడియంస్ పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఈ జిల్లాలో రెండు ప్రధానమైన స్టేడియంస్ ఉన్నాయి. ఒకటి అల్లూరి సీతారామరాజు స్టేడియం, ఒకటి ఇండోర్ స్టేడియం. అయితే ఈ రెండు స్టేడియంస్లో కూడా అనేక మంది విద్యార్థులు భారతదేశ ఖ్యాతిని గడించేలాగా ఇక్కడి నుంచి చాలా స్వర్ణ పథకాలు సాధించి ఔరా అనిపించారు. మరి అలాంటి స్టేడియంస్లో చాలామంది విద్యార్థులు ఇక్కడ ప్రాక్టీస్ అవ్వడానికి కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక స్టేడియం పూర్తిగా పాడైపోయింది, మరొక స్టేడియంలో అరకొరక వసతులుగా కనిపిస్తున్నాయి. అసలు ఈ స్టేడియంస్లో విద్యార్థులు ఎటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు, అలాగే ఈ స్టేడియంస్ ఎలా పాడైపోయాయి, నిజంగా ఈ ప్రభుత్వాలపై ఇలా దీనిపై ఏం దృష్టి సారిస్తున్నారు, వాట్స్ ది స్టోరీ? ఏలూరు జిల్లా క్రీడా మైదానాలు మందుబాబులకు అడ్డగా మారాయి. రోజు సాయంత్రం వేళల్లో మందుబాబులు క్రీడా మైదానానికి వచ్చి మద్యం సేవించి సీసాలు, చెత్తను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో క్రీడాకారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏలూరు జిల్లాలో మొత్తం 2 స్టేడియాలున్నాయి. కలెక్టరేట్ వద్ద ఇండోర్ స్టేడియం ఉండగా స్టేషన్ వద్ద అల్లూరి సీతారామరాజు స్టేడియం ఉంది. అయితే ఈ స్టేడియాల్లో సరైన వసతులు కరువయ్యాయి. ఆట వస్తువులు అందుబాటులో లేవు. అయినా సాధన చేద్దామంటే మెళకువలు నేర్పే శిక్షకులు లేరు. క్రీడాకారులు అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకుని నాథుడు లేడు. ఇలా అనేక సవాళ్ల మధ్య ఆటగాళ్లు ఏలూరులో సాధన చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ కొద్దిగా బాగా కొరతగా ఉంది. చాలా నిధులు వచ్చినా సరే దీన్ని మట్టికి ఎవరు డెవలప్ చేయట్లేదు, ఎవరు వచ్చినా సరే. కాకపోతే ఈ అడ్డ కొద్దిగా చీకటి పడితే ఇక్కడ అంతా మందుబాబులు ఎక్కువ కనబడుతున్నారు. కొద్దిగా దీన్ని బాగా డెవలప్ చేసి కొద్దిగా ముందుకు తీసుకెళ్తారని, ఈ పక్కన ప్రహారీలన్నీ కూర్చోడానికి కానీ, ఈ లోపల పెయింటింగ్లు కానీ అసలు కొరతగా ఉంది. అన్నీ కూడా గ్రౌండ్ కూడా కొద్దిగా చాలా వరస్ట్గా కనబడుతుంది. అయితే దీన్ని కొద్దిగా డెవలప్ చేయాల్సిందిగా, అంటే ఇక్కడ డెవలప్ చేసేవాళ్ళు కనబట్టలేదండి. ఇలా వదిలేస్తున్నారు కానీ ఎవరో కూడా అసలు పట్టించుకోవట్లేదు. మన ఏలూరుకి ఇది మెయిన్ స్టేడియం. దీన్ని అసలు ఈ అడ్డా కింద సైడ్ అంతా కూర్చుండే పక్కన అంతా చీకటి అయితే అంతా తాగుబోతులే తప్ప అసలు ఎవరో కూడా ఇది లేదు. అన్ని చెట్లు మొలిసిపోయి, ఈ పక్కన అన్నిట్లు కూడా చెట్లయి మొలిసిపోయి బాగా వరస్ట్గా చీకటి ఈవినింగ్ 6 అవుతే భయంగా ఉంటుందండి. ఎందుకంటే చెట్లయి మొలిసిపోయి పాములవి వచ్చేసి ఏలూరులో పేరుకు 2 మైదానాలు ఉన్నా అవి పూర్తి స్థాయి మౌలిక వసతులకు నోచుకోలేకపోతున్నాయి. కలెక్టరేట్ వద్ద ఉండే ఇండోర్ స్టేడియంలో షటిల్ సాధన చేసే భవనం శిథిలావస్థలో ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గతేడాది నవంబర్లో మైదానం అభివృద్ధి పనులకు 53 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పనులను గుత్తేదారులకు అప్పగించారు. హ్యాండ్బాల్, ఫ్లాట్ నైట్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్టు పనులు ప్రారంభించిన పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఇక ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలోని అల్లూరి సీతారామరాజు మైదానంలోని పరిస్థితి కూడా ఇంతే. ఈ స్టేడియంలో చినుకు పడితే నీరు నిలిచి బురదగా మారుతుంది. మైదానం ఆరే వరకు ఆటగాళ్లు దూరంగా ఉండాల్సిందే. ఈ ఏలూరు జిల్లాలో ప్రముఖమైన స్టేడియము చాలా నిరుపయోగముగా పడి ఉన్నది. దీని యొక్క నిర్వహణ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ జిల్లాకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని కృష్ణ గారు ప్లస్ హోమ్ మినిస్టర్గా ఉండి కూడా జిల్లాలో ప్రముఖమైన స్టేడియము ఏ విధమైనటువంటి నిర్వహణ లోపం వల్ల ఇక్కడ క్రీడాకారులందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం వస్తే ఈ నీరుని బయటికి పంపించే విధానం కూడా లేదు. రాత్రిపూట మందుబాబులకి అడ్డాగా మారింది. ఇట్లాంటి స్టేడియంని మంచిగా అభివృద్ధి చేసి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా చేయవలసిందిగా ఈ ప్రభుత్వం వారిని గారిని కోరుచున్నాము. ఇది ఎప్పటి నుంచో చాలామంది కంప్లైంట్ చేసినా కానీ ఇది నిరుపయోగంగా పడేది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉన్నది. ముఖ్యంగా ఏఎస్ఆర్ స్టేడియంలో ఏళ్ల తరబడి బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులకు కనీసం ఆట వస్తువులను కూడా ప్రభుత్వం అందించడం లేదు. బంతులు, నెట్స్, కోన్లు ఇలా సొంత డబ్బులతోనే కొనుక్కుంటున్నారు క్రీడాకారులు. స్థానికంగా వసతి గృహాల్లో ఉండే జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడాకారులు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని మైదానాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. గతంలో ఇదే మైదానంలో
ఎంతో మంది క్రీడాకారులు శిక్షణ పొంది ఎన్నో పథకాలు ఉద్యోగాలు సాధించారు. అలాంటి మైదానాన్ని అధికారులు ప్రైవేటు కార్యక్రమాలకు అప్పగించాలని చూస్తున్నారే కానీ అభివృద్ధి చెయ్యాలనుకోవడం లేదు. పోనీ అరకొర సౌకర్యాలతో అయినా సరిపెట్టుకుని ఆట నేర్చుకుందామంటే శిక్షకులు అందుబాటులో లేరని ఔత్సాహిక క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మైదానం నిర్వహణను జిల్లా ప్రాధికార సంస్థ గాలికి వదిలేసిందని, గ్రౌండ్ మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు గణేష్. ఆమె అథ్లీట్. ఏఎస్ఆర్ స్టేడియం ఏలూరులో నేను అథ్లీట్ని. గత 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే చేస్తున్నా. ఈ ట్రాక్కి మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన, ప్రాక్టీస్ చేసిన ప్రతి అథ్లీట్ చాలా డెవలప్మెంట్ ఉంది. సార్ స్టేడియం అయితే ఏది ఉందో ఏలూరులో, ఇది ఓన్లీ ఫర్ ఫుట్బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, బాస్కెట్బాల్, లైక్ ఇంకా నార్మల్ ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ గురించి మాత్రమే ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే ఒక సింథటిక్ ట్రాక్. అది యూనివర్సిటీ తరపు నుంచి ఏఎస్ఆర్ యూనివర్సిటీ తరపు నుంచి గుంటూరులో ఉంది. మన ఏలూరుకి ఎంత మంచి ట్రాక్ ఉంది, 400 ట్రాక్. అన్ని ప్రతిసారి వస్తున్నారు 6 మంత్స్కి 3 మంత్స్కి, ప్రతిసారి 6 మంత్స్కి 3 మంత్స్కి వస్తున్నారు. కరెక్ట్, ఈ మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఫండ్ వస్తుంది అది ఇది అంటున్నారు. కానీ ఇక్కడ ట్రాక్ ఫెసిలిటీ అసలు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయ్యే ప్రాసెస్లోనే లేదు. మళ్ళీ అక్కడ మేము వాచ్మెన్ ఉంటారు. ఇక్కడ డిఎస్ఏలో వాచ్మెన్ ఉంటారు. తను వచ్చి 8:30కి గేట్లు వేసేస్తారు. వాచ్మెన్ గారు వచ్చి అయినా అక్కడి నుంచి దుంకేసి వచ్చి అక్కడ డ్రింక్ చేయడము. అప్పుడప్పుడు ఒకసారి మేము వెళ్ళినా నార్మల్గా ఏదో ర్యాష్ అలాగ మాట్లాడడం ఇవి కూడా అయినాయి. స్పెషల్గా అంటే స్టేడియం ఉంది, అందరు చేస్తున్నారు, అంతే పర్పస్ మీద ఉంది. కానీ స్టేడియంని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే పర్పస్ మీద ఎవడు తీసుకోవట్లేదు ఇంట్రెస్ట్ కూడా. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏఎస్ఆర్ మైదానం చుట్టూ ప్రహారీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సిమెంట్ స్తంభాలతో సరిపెట్టింది. ప్రహారీ లేకపోవడంతో రాత్రిళ్లలో మైదానాన్ని మందుబాబులు ఓపెన్ బార్గా వాడేసుకుంటున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా క్రీడాకారులు బట్టలు మార్చుకునేందుకు సరైన గదులు, వాష్రూమ్స్ కూడా లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. దేశానికి అనేక స్వర్ణ పథకాలు తెచ్చిన క్రీడాకారులు, భారతదేశానికి ఖ్యాతి తెచ్చిన అనేక మంది క్రీడాకారులు ఈ ఏలూరు స్టేడియంలో నేటికి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. వారికి సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Actually, I don't know even about this region that much because I'm new here. I know that I have been here since 1.5 years, but actually about the environment here, the atmosphere here, I'm not that much relatable to it. आपको क्या दिक्कत दिख रहा है इधर? क्या The first thing is about the practice where we are doing. This track is not that much good for our workouts. Like if sometimes it rains, you can see the condition of the ground. Means ground is not that much good for our practice and also. तो बेसिकली आप तो एथलेटिक्स करते हैं, इधर तो वॉकर्स भी मिल जा रहे थे. हाँ, अब आपको that प्रैक्टिस is को दिक्कत हो रही है ना? yes. So actually what all our athletes in this academy we want is during our practice we just want that the people who are here, we want their support, that whenever walkers come or any outsiders come, we are asking them to please be aside and like that. Just we need their little support. Like they must think that yes, athletes are working out here, they should support us for whatever we are doing. ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్న ఇండోర్ స్టేడియం వాకర్స్ కు మాత్రమే ఉపయోగపడుతుంది. డెవలప్మెంట్ పేరుతో పనులు నత్తనడకన సాగుతున్నాయని విద్యార్థులు తెలుపుతున్నారు. ఈ 2 స్టేడియంలలో ప్రభుత్వం సరైన మౌలిక వసతులు కల్పిస్తే రానున్న రోజుల్లో ఈ జిల్లా నుంచి అనేక మంది క్రీడాకారులు తయారవుతారని, దేశానికి పేరు తీసుకువచ్చేలా ప్రతిభ కనపరుస్తారని తెలుపుతున్నారు. చూశారు కదా, ఏలూరుకి సంబంధించిన 2 స్టేడియంలోనూ అధ్యయనమైన పరిస్థితి. చాలామంది విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కనుక ఈ ప్రభుత్వం కల్పిస్తే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడంతో పాటు మన దేశాన్ని గర్వపడేలా చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ స్టేడియంస్పై ప్రభుత్వం దృష్టి సారించి ఇక్కడ సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. కెమెరామెన్ మహితో ఆలీ, ఏలూరు నుంచి.